యేసు ప్రభువును అనుకరిస్తాడు కాబట్టి రకరకాల గ్రంథాలు భూమి మీదకి వచ్చాయి. అయితే ఇప్పుడు రెండవది, ఏది సరైనదో ఎలా చెప్పగలము? ఏది సరైనదో ఎలా చెప్పగలము? చదివిన పిల్లారా, అపవాదికి మరి బైబిల్ అంటే ఇష్టం ఉండదు. అపవాదికి బైబిల్ అంటే ఇష్టం ఉండదు. ఈ బైబిల్లో అపవాది అసహించుకునే అతి ప్రాముఖ్యమైన 2 పుస్తకాలు చెప్పగలుగుతారా ఏంటియో? అపవాదికి 2 పుస్తకాలు అంటే చాలా కోపము, చికాకు. ఆ 2 పుస్తకాలు ఇది బైబిల్లో చెప్పగలుగుతారా? మీకు తెలుసా? ఓకే, ఆబ్వియస్లీ ఒకటి ప్రకటన గ్రంథం కాదు. ఒకటి ప్రకటన గ్రంథం కరెక్ట్. మనుషులు మళ్ళీ ఈ 2 పుస్తకాలు చదవడానికే చాలా ఓపిక నశిస్తారు. మనుషులు అపవాది అసహించుకుంటున్న పుస్తకాలు చదవాలంటేనే అంత బోరింగ్ కొడుతుంది, భయం అవుతుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం చదవండి బ్రదర్స్ అన్నాం అనుకోండి, ఏమంటారు? అబ్బో ప్రకటన గ్రంథమా, పుస్తకం చదువుతుంటేనే అసలు భయం అవుతుంటది. సో అందుకే ప్రకటన గ్రంథం చదవనే చదవ అంటారు చాలా మంది. తెలుసా మీకు ఈ విషయం? సో ఒకవేళ మీరు చదువుతున్నారు, నాకు తెలిసి మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులు అయితే, అంటే యేసు ప్రభువును ఆరాధిస్తున్నటువంటి ప్రజలైతే ప్రకటన గ్రంథము కంకిష్ పెట్టాడు ఇక తెలుగు భాషలో చెప్పాలని. చదువుతూనే ఉండాలి. నువ్వు ఏ పుస్తకం అన్నా చదవకపో, కానీ ప్రకటన గ్రంథం చదవాలి. సో ఇంకో పుస్తకం ఏంటిది? ఏషియా కాదు, గ్రీక్ బైబుల్ కాదు. ఇంకా అపవాది అసహించుకొని ఇంకొక బుక్ రైట్. మీకు కొంచెము ఆకలి అవుతున్నట్టుంది, త్వరగా ముగిస్తాను, నేను చెప్పేస్తాను. ఫస్ట్ అపవాది అసహించుకునే పుస్తకము ఆదికాండం, తర్వాత అసహించుకునే పుస్తకము ప్రకటన గ్రంథం. These 2 books are Satan hated. Genesis and Revelation, these 2 books are hated by Satan because ఎందుకు అనంటే ఆదికాండం ఏమో దేవుడు సృష్టికర్త అని తెలియజేస్తుంది. ఆదికాండం ఏమని తెలియజేస్తుంది మనకు? ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త. సో అపవాది సృష్టించింది కూడా దేవుడు అని చెప్పేసి ఆదికాండం మనకు తెలియజేస్తా ఉంది. ప్రకటన గ్రంథం మరి ఎందుకు అసహించుకుంటాను అంటే ప్రకటన గ్రంథంలో వాని యొక్క పతనం ఉంది. అర్థమైందా? సో దేవుని సృష్టికర్తగా అపవాది అంగీకరించాడు. అందుకే చాలా మంది ఏం చేస్తా ఉన్నారు? సృష్టికర్తని నిష్పెట్టి సృష్టిని పూజిస్తా ఉన్నారు. సో ఆదికాండం అంటే వానికి ఇష్టం ఉండదు, ప్రకటన గ్రంథం అంటే వానికి ఇష్టం ఉండదు. మనం ఏ గ్రంథం, ఏ పుస్తకం అని చదువుతాం బైబిల్లో, కానీ మనం కూడా ఈ 2 పుస్తకాలు చదవడానికే చాలా విసుక్కుంటాం. ఆదికాండం చదివితే అంత జీనియాలజీ ఉంటుంది, జనరేషన్స్ ఉంటాయి, అన్ని వంశవరులు ఉంటాయి. అంత బోరింగ్ బ్రదర్ ఆదికాండం. తర్వాత ప్రకటన గ్రంథం చదవాలంటే అబ్బో భయం. సో బ్రదర్, ఈ 2 పుస్తకాలు అపవాది అసహించుకుంటారు. సో నేటి క్రైస్తవులు కూడా ఈ 2 పుస్తకాలనే చాలా అసహించుకుంటారు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సో ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే మనము ఏది సరి అయినదో ఎలా చెప్పగలము? సో బైబిల్ మొత్తం అపవాది అసహించుకునేటువంటి బుక్. తర్వాత ఇందులోనే ప్రప్రథమంగా ఈ 2 పుస్తకాలను అపవాది ఇంకా అసహించుకుంటాడు. సో వాట్ బైబిల్ ఇస్ ట్రూ నౌ? సో ఏ బైబిల్ సరి అయినటువంటిది? మరి ఇప్పుడు ఇన్ని బైబిల్స్ ఉన్నాయి కదా, ఏ బైబిల్ సరైనటువంటిది? ఈ 200 రకాల పైగా ఉన్నటువంటి బైబిల్స్ లో ఏ బైబిల్ సరైనది? ఇప్పుడు మరి దాని ఇప్పుడు మనము కొన్ని చూద్దాము. సో ఏంటంటారా, మీరు ఫస్ట్ ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. నేను చిన్న రాస్తాను ఇక్కడ. AD 1611 వరకు ఇంగ్లీష్లో ప్రచురితమైన బైబిల్ ఏది లేదు. ఏది
AD 1611 అంటే క్రీస్తు శకం 1611 సంవత్సరం వరకు ఇంగ్లీష్ లో ఇది చెప్పేది, ఇంగ్లీష్ లో ఏ బైబుల్ లేనే లేదు. దానికంటే ముందు ఫస్ట్ నుండి, ఇప్పుడు బైబుల్ మొత్తం రాసి అవంతా చేస్తుంది, ఫస్ట్ నుండి వచ్చినటువంటి లైన్ నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ బైబుల్ మనుషులకు అందుబాటులో వచ్చింది హీబ్రూ. అవునా, ఇది అంగీకరిస్తారా? హీబ్రూ కదా, హీబ్రూ బైబుల్ ఫస్ట్ ఉన్నది. తరువాత అరామిక్, అరామిక్ ఫస్ట్ హీబ్రూ, హీబ్రూ నుండి మళ్ళీ అరామిక్, తరువాత గ్రీక్ మూడవది, గ్రీక్, తరువాత నాలుగవది ఓల్డ్ సిరియానిక్, ఐదవది జర్మనీ. ఇవన్నీ గురించి మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆరవది వచ్చేసి ఓల్డ్ లాటిన్, ఏడవది వచ్చేసి KJV, కింగ్ జేమ్స్ వర్షన్. సో దీస్ ఆర్ 7 టైమ్స్ బైబుల్. హీబ్రూలో ఏం రాయబడిందో అదే అరామిక్ లో ఉంది, అరామిక్ లో ఏం రాయబడిందో మరలా అదే గ్రీక్ లో ఉంది, మరలా గ్రీక్ లో ఏం రాయబడిందో మరలా సిరియన్ లో అదే ఉంది, సిరియన్ లో ఏం రాయబడిందో జర్మన్ లాంగ్వేజ్ లో అదే ఉంది, జర్మన్ లో ఏముందో ఓల్డ్ లాటిన్ లో అదే ఉంది, ఓల్డ్ లాటిన్ లో ఏముందో KJV లో కింగ్ జేమ్స్ వర్షన్ కూడా అదే ఉంది. సో కింగ్ జేమ్స్ వర్షన్ మనం చదివితే హీబ్రూలో ఉన్నది చదివినట్టే, ఎందుకంటే ఇట్ ద సేమ్. మీకు ఇది అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజన్ ఉందేమో. హీబ్రూలో ఏముందో అరామిక్ బైబిల్లో అదే ఉంది, ఈ ట్రాన్స్లేషన్ లో అదే ఉంది, ఈ అరామిక్ లో ఉన్నది ఏముందో గ్రీక్ లో అదే ఉంది. దేర్ ఇస్ నో చేంజెస్, ఒక్క చేంజెస్ కూడా లేదు ఫ్రమ్ హీబ్రూ టు KJV. సో ఈ KJV వరకు వచ్చేసరికి దేవుడు పూర్తిగా 7 సార్లు ప్యూరిఫై చేశాడు, 7 సార్లు శుద్ధి చేశాడు తన యొక్క వాక్యాన్ని. ఎన్నిసార్లు దేవుడు శుద్ధి చేశాడు? 7 సార్లు. ఇది ఎట్లానంటే ఒకసారి కీర్తనలు 12, 6, 7 వచనాలు ఒకసారి చదవండి. Psalm chapter 12 verse 6, 7. ఇక్కడికి వచ్చి ఆగిపోయింది, ఇక మళ్ళీ వేరే దాంట్లోనికి తర్జుమా కాలేదు. ఇక దేవుని యొక్క వాక్యం కంప్లీట్ గా 7 సార్లు పరిశుద్ధపరిచాడు. ఒకసారి చదవండి. కీర్తనలు 12, 6, 7 వచనాలు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసులో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. సో దేవుని యొక్క వాక్యము ఎన్నిసార్లు ప్యూరిఫై చేయబడాలి? 7 టైమ్స్ ప్యూరిఫై చేయబడాలి. ఎందులో ప్యూరిఫై చేయాలి? మట్టి మూసలో అనంటే మట్టి నుండి మనం తీయబడినాం, అవునా కాదా? సో మన దగ్గర దేవుని యొక్క మాటలు ఎన్నిసార్లు పరిశుద్ధపరచబడాలి? 7 టైమ్స్ ప్యూరిఫై చేయబడాలి. సో హీబ్రూ, అరామిక్, గ్రీకు, ఓల్డ్ సిరియా, జర్మనీ, ఓల్డ్ లాటిన్, KJV, కింగ్ జేమ్స్ వర్షన్. సో ఇక్కడ వరకు వచ్చేసరికి 7 టైమ్స్ దేవుడు ఏం చేశాడని అంటే ప్యూరిఫై చేశాడు వాక్యాన్ని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం అది? సో కింగ్ జేమ్స్ తర్వాత మళ్ళీ ఇంకేదైనా ఉండొచ్చు కదా అని అంటే హీబ్రూ, ఒకసారి హీబ్రూ లాంగ్వేజ్ తీసుకోండి. ఈజ్ దిస్ యూనివర్సల్ లాంగ్వేజ్? ఇది సార్వత్రికమైన భాషనా? కాదు. సార్వత్రికంగా ఉందా? ప్రపంచవ్యాప్తంగా ఉందా హీబ్రూ? లేదు. తర్వాత అరామిక్, ఇట్స్ యూనివర్సల్ లాంగ్వేజ్? ఆర్ గ్రీక్, ఇస్ దిస్ యూనివర్సల్ లాంగ్వేజ్? ఇది సార్వత్రికంగా ఉందా? లేదు. తర్వాత ఓల్డ్ సిరియా లేదు, జర్మనీ లేదు, గ్రీక్ లేదు. బట్ కింగ్ జేమ్స్ వర్షన్, దిస్ ఇస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్. ఇదే ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు యూనివర్సల్ లాంగ్వేజ్. మీకు యూనివర్సల్ లాంగ్వేజ్ అని అంటే అది చాలా గొప్ప విషయం. అది ఒకరు మాట్లాడేది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ఇంగ్లీష్ అనేది.
మొత్తం 7 ఖండాలకు సంబంధించినటువంటి భాష ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఇంగ్లీష్ మాత్రమే. సో దేవుని యొక్క వాక్యము హీబ్రూలోను, అరామిక్లోను, గ్రీకులోను, సిరియాలోను, జర్మన్లోను, లాటిన్లోను, కింగ్ జేమ్స్ వర్షన్కి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడని అంటే వరల్డ్ వైడ్ గా ఆయన ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకు సార్వత్రికంగా ఇంటర్నేషనల్ గా వరల్డ్ వైడ్ గా ఆయన ఒక వాక్యం కింగ్ జేమ్స్ వర్షన్ ఎందుకు ఇచ్చాడు అని అంటే దిస్ ఈస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్. సార్వత్రికంగా ఉన్నటువంటి మరి భాష ఇంగ్లీష్ భాష. అర్థమవుతుందా? మనం కూడా ఇది ఇంగ్లీష్ లేదు అసలు బ్రతకం. మనం బ్రతుకుతామా? బ్రతకం. కనీసం తెలుగులో మాట్లాడతారు ఎవరైనా? ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడతారా? ఇంగ్లీష్ పదం ఒక్కటి యాడ్ కాకుండా తెలుగులో మాట్లాడగలుగుతారా? నో ఛాన్స్. అందుకే దేవుడు ఏం చేశాడు, హీబ్రూ బైబుల్నే వరల్డ్ వైడ్ ఇవ్వచ్చు కదా అని అంటే హీబ్రూ అనేది ఒకసారి ప్యూరిఫై చేయబడింది, ఒకసారి పరిశుద్ధపరచబడింది. తర్వాత అరామిక్ లో ప్రపంచవ్యాప్తంగా ఇవ్వచ్చు కదా. అరామిక్ ఉన్నటువంటి భాష ప్రపంచం మొత్తానికి సంబంధించింది కాదు, ఈ భాష ఎవరు నేర్చుకోలేరు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు, దిస్ ఇస్ ద సెకండ్ టైం ప్యూరిఫైడ్. తర్వాత గ్రీకు కూడా కేవలం ఇజ్రాయెల్ దేశం మట్టుకే, ప్రపంచవ్యాప్తంగా లేదు. కానీ ఇట్లా ఈ 6 ప్రపంచవ్యాప్తంగా లేవు. కానీ 7వసారి ఆయన 7వ మారు పరిశుద్ధపరుస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి వరకు వాక్యం వెళ్ళాలి కాబట్టి కింగ్ జేమ్స్ వర్షన్. మరి ఈ యొక్క కింగ్ జేమ్స్ అనేటువంటి పేరు ఎట్లా వచ్చిందని అంటే కింగ్ జేమ్స్ అనేటువంటి అంటే జేమ్స్ అనేటువంటి రాజు ప్రప్రథమంగా మొట్టమొదటిగా ఇంగ్లీష్ లోనికి అనువాదించాడు. అదే 1616 AD క్రీస్తు శకం. ఇది ఎక్కడ ఇది తర్జుమా చేశారని అంటే లండన్ లో తర్జుమా చేశారు. సో కింగ్ జేమ్స్ అంటే అతని పేరే పెట్టాడు. అప్పటి వరకు ఎవరు అవకాశం ఇవ్వలేదు బైబుల్ను ఇంగ్లీష్ లోనికి ట్రాన్స్లేషన్ చేయడానికి, బైబుల్ ప్రజల్లోకి ప్రచురించడానికి. ఒక సామాన్యమైన వ్యక్తి వరకు వెళ్ళాలి అని అంటే ఎవ్వరూ అనుమతించలేదు అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క జేమ్స్ అనేటువంటి రాజు పరిపాలిస్తా ఉన్నాడో ఈ రాజు ప్రప్రథమంగా బైబుల్ను ముద్రించి మీరు ప్రచురించండి అని చెప్పేసి ఆజ్ఞించాడు. సో కాబట్టి ఆ సంవత్సరంలో బైబిల్ అనేటువంటిది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్కి వచ్చింది కాబట్టి ఆ కింగ్ జేమ్స్ అనేటువంటి పేరు ఆ బైబిల్కి ఇచ్చేశారు. సో ఇక్కడ మరొక ప్రశ్న మనకు, మరి కింగ్ జేమ్స్ వరకు 7 బైబుల్స్ ఉన్నాయి, బాగానే ఉంది. సో దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు ప్యూరిఫైడ్ కావాలి? 7 టైమ్స్ ప్యూరిఫైడ్ కావాలి. మరి కింగ్ జేమ్స్ వర్షన్ మరి 7 టైమ్స్ ప్యూరిఫైడ్ అయిందా అని అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో కూడా మరలా 7 సార్లు పరిశుద్ధపరచబడాలి. ఇప్పుడు ఒకవేళ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ హీబ్రూ అనుకున్నాం అనుకోండి, ఈ హీబ్రూ లాంగ్వేజ్ మరలా ఎన్నిసార్లు పరిశుద్ధపరచబడాలి? మరలా 7 సార్లు కావాలి. సో అట్లా మరి కింగ్ జేమ్స్ బైబిల్ అయిందా? లెట్స్ సీ, విల్ సీ. మనం చూద్దాం. ఒకసారి చూడండి, మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క జిరాక్స్ లో లాస్ట్ పేజీ ఒక్కసారి చూడండి. మీరు చాలా వండర్ అనిపిస్తుందండి బైబిల్ గురించి మనం నేర్చుకున్నప్పుడు. మనం చదవక గ్రహించక మనం ఎవరు ఏం చెప్తే అది నమ్ముతా ఉంటాం, బైబిల్ అనేటువంటి గ్రహించాం. సో ఇదంతా రైట్. ఇక్కడ వరకు 7th టైం 7 రకాల బైబిల్స్, హీబ్రూ, అరామిక్, గ్రీకు, సిరియా, జర్మనీ, ఓల్డ్ లాటిన్, కేజేవి. సో ఇక్కడ వరకు 7 లాంగ్వేజెస్ లో దేవుడు ఏం చేశాడు, తన వాక్యాన్ని పరిశుద్ధపరిచాడు. హీబ్రూలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే అది మళ్ళా ఈ కింగ్ జేమ్స్ వర్షన్ కి టాలీ అవుతుంది ఇంగ్లీష్ లో, మళ్ళా వేరే అర్థం ఇయ్యదు. హీబ్రూలో ఏ అర్థమైతే ఇస్తుందో మరలా నువ్వు 7వ బైబుల్ కింగ్ జేమ్స్ వర్షన్ లో కూడా చదువు, మరలా అదే అర్థం ఇస్తుంది కానీ అర్థం మారదు. సో అట్లా 7 భాషల్లో దేవుడు ఏం చేశాడు, 7 భాషల్లో దేవుడు తన వాక్యాన్ని పరిశుద్ధపరిచాడు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఇంగ్లీష్ బైబుల్ ను కూడా దేవుడు ఏం చేశాడు అంటే 7 సార్లు ప్యూరిఫై చేశాడు. దీస్ ఆర్ 7 లాంగ్వేజెస్ ప్యూరిఫైడ్, బట్ in one language God again purified 7 times. మరలా ఒక్క భాషలో మరలా దేవుడు 7 సార్లు పరిశుద్ధపరిచాడు. ఒకసారి చూద్దాం అదే విషయం. సో
కేజేవి ఇంగ్లీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇంగ్లీష్ లోనికి తర్జుమా చేసిన మొట్టమొదటి ఆథర్ ఎవరో తెలుసా, ట్రాన్స్లేటర్ ఎవరో తెలుసా? ఆడుంది చూడండి ఒకసారి. 1525 ఉందా? జాన్ 3:16 కింద 1525 అనే దగ్గర టిండెల్ అనేటువంటి పేరు ఉంది. మూడో పేరు. సో ఈ టిండెల్ అనేటువంటి వ్యక్తి ఇంగ్లీష్ లోనికి తర్జుమా చేశాడు. అంత ముందుకి ఎవరు తర్జుమా చేయలేదు. అర్థమవుతుందా? అంత ముందుకి ఎవరు తర్జుమా చేయలేదు. సో ఇతనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్. విలియం టిండెల్ కు ఉన్నటువంటి మరో పేరు, బిరుదు ఏంటో తెలుసా? ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ బైబుల్. ఎందుకనంటే ఇంగ్లీష్ లోనికి ప్రప్రథమంగా తీసుకొచ్చింది ఎవరనంటే విలియం టిండెల్. సో ఇక్కడ రాయబడి ఉంది టిండెల్. ఈయన ఎప్పుడు రాశాడు ఇంగ్లీష్ లోనికి అంటే 1525 సంవత్సరంలో రాశాడు, తర్జుమా చేశాడు ఇంగ్లీష్ లోనికి. 1525 మీకు జిరాక్స్ ఇచ్చాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాసిన తర్వాత ఆయన ఏమని తర్జుమా చేశాడో ఒకసారి ఇక్కడ రాయబడింది. ఫర్ గాడ్ సో లవెత్ ద వరల్డ్ యెట్ హి హాత్ గివెన్ హిస్ ఓన్లీ సన్ దట్ నన్ దట్ బిలీవ్ ఇన్ హిమ్ షుడ్ పెరిష్ బట్ షుడ్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఇది విలియం టిండెల్ తర్జుమా చేసినటువంటి బైబుల్ ఎలా ఇంగ్లీష్ లో. సో ఈయన బైబుల్ మొత్తం రాశాడు. తర్వాత ఇంగ్లీష్ రెండవసారి మరలా పరిశుద్ధపరచబడింది. ఆ బైబుల్ పేరు ఫస్ట్ బైబుల్ ఇంగ్లీష్ లో టిండెల్, రెండవ బైబుల్ పేరు తర్వాత కోవర్డెల్, అక్కడనే రాయబడి ఉంది. 1535 ఈయన తర్జుమా చేస్తాడు. విలియం టిండెల్ బైబుల్ పిలువబడింది. తర్వాత రెండవది కోవర్డెల్, ఈయన తర్జుమా చేస్తాడు. ఈయన కూడా చూడండి, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ gave his only son that whosoever believeth in him should not perish but have everlasting life. ఇప్పుడు ఈయన తర్జుమా చేసిన దానికి ఏమన్నా తేడా ఉందా? అందులో ఏం తేడా లేదు, యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. కాకపోతే స్పెల్ అనేటువంటి డిఫరెన్స్ గా ఉంది, పలకడం అనేటువంటి డిఫరెన్స్ గా ఉంది, కానీ అర్థం మాత్రం మారలేదు. ఈయనే. సో ఈ సంవత్సరంలో ఇంగ్లీష్ లో should not perish అదే should perish. స్పెల్ అనేటువంటిది మిస్టేక్ ఉంది, కానీ అందులో ఉన్నటువంటి అర్థం మాత్రం మారలేదు. నేను మరలా చెప్తా ఉన్నాను, 1860 సంవత్సరంలో మాట్లాడిన తెలుగు వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగు వేరు. ఇంగ్లీష్ లో కొన్ని కొత్త పదాలు రోజుకి కలుస్తూనే ఉంటాయి, తెలుసా ఈ విషయం మీకు? కొత్త పదాలు కొంతకాలం పాటు ఓకే అన్నారు ప్రజలు, తర్వాత ఎస్ అన్నారు, తర్వాత యా. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ లో పదాలు అనేటువంటి యాడ్ అయితేనే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇయర్స్ కూడా ఒకసారి చూడాలి, 10 years డిఫరెన్స్ సెకండ్ టైం ప్యూరిఫైడ్ కు. తర్వాత మూడవది ద గ్రేట్ బైబుల్. ఇంగ్లీష్ లో మరలా మూడవసారి తర్జుమా అయినప్పుడు, ప్యూరిఫైడ్ అయినప్పుడు ఆ బైబుల్ పేరు ఏంటిది? ద గ్రేట్ బైబుల్. ఇది ఎప్పుడు? 1540. ఇక్కడ కూడా చూడండి, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ that he gave his only begotten son that whosoever believeth in him should not perish but have everlasting life. పలికే విధానంలో డిఫరెన్స్ ఉంది, కానీ వాళ్ళ భావనలో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ లేదు. సో దిస్ ఇస్ సెకండ్ టైం ప్యూరిఫైడ్. అండ్ ఫోర్త్ టైప్ ఏంటంటే అక్కడనే మాథ్యూస్ బైబుల్
1548 ఒకసారి చూడండి ఇక్కడ మాథ్యూస్ బైబుల్ 1549 ఈ 1549 లో కూడా ప్యూరిఫైడ్ ఎందుకనంటే దేవుడు ఇంటర్నేషనల్ గా ఒక లాంగ్వేజ్ కి ఇచ్చాడు. సో ఈ ఇంటర్నేషనల్ గా ఇచ్చినటువంటి లాంగ్వేజ్ లో మళ్ళీ ఎన్నిసార్లు ప్యూరిఫైడ్ కావాలి? మళ్ళీ 7 times ప్యూరిఫైడ్ కావాలి. సో ఈ నాలుగోసారి మాథ్యూస్ బైబుల్ 1549 ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ బట్ he had given his only son that none that believe in him should perish but should have everlasting life. చూడండి, పలికే విధానం చేంజ్ అయింది కానీ అర్థం మాత్రం చేంజ్ కాలేదు. తర్వాత దిస్ ద ఫోర్త్ టైం ప్యూరిఫైడ్. తర్వాత ఐదవది బిషప్స్ బైబుల్. బిషప్స్ బైబుల్ 1568 లో ఇక్కడ కూడా ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ whosoever believeth in him should not perish but have everlasting life. Again, fifth time purified. And sixth time Geneva Bible. 1587 లో ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది చూడండి. పలికే విధానంలో డిఫరెన్స్ ఉంది కానీ అర్థం డిఫరెన్స్ లేదు. For God so loved the world that he hath given his only begotten son that whosoever believeth in him should not perish but have everlasting life. తర్వాత ఏడవదే మన కింగ్ జేమ్స్ వర్షన్ ఒరిజినల్ 1611 KJV. సో ఈ ఏడవసారికి వచ్చేసరికి దేవుడు మరలా ప్యూరిఫై చేశాడు. అక్కడ 1769 వచ్చేసరికి సంపూర్ణమైన ఇంగ్లీష్ లోకి వచ్చింది. తర్వాత ఇంగ్లీష్ అనేటువంటిది మారలేదు. అర్థమవుతుందా? 1769 వరకు పలికే విధానం మారింది. సన్ అని చెప్పి ఇప్పుడు మనం ఏం చేస్తాం? SON సన్ అనే రాస్తాము. అక్కడ 1769 కంటే ముందుగా సన్ అనే దాన్ని SONNE రాసిరు. కానీ ఇప్పుడు ఓన్లీ మనం ఏం రాస్తాము? SON సన్. అంత ముందుకు 1769 ముందుకు SONNE సన్. సో 1769 నుండి మరలా ఇంగ్లీష్ అక్షరాలు మారలేదు. సో దట్స్ ద కింగ్ జేమ్స్ బైబిల్. ఇప్పటికి ఇదే ఉంది. ఏంటిది? ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ that whosoever believeth in him should not perish but have everlasting life. So this మరలా ఇంగ్లీష్ లో దేవుడు ఏం చేశాడు? 7 సార్లు మరలా ప్యూరిఫైడ్ చేశాడు. 7 సార్లు. సో 7 టైమ్స్ ఇది దేవుని యొక్క ఆలోచన చూడండి. ఎప్పుడైతే 7 టైమ్స్ ప్యూరిఫైడ్ అయితా ఉందో ఇక తర్వాత ఏ ఛాన్సెస్ మార్పులు లేవు. ఇక తర్వాత మార్పులు చేరుకునేటువంటివి ఎక్కడ జరగలేదు. హీబ్రూ, అరామిక్, గ్రీకు, ఓల్డ్ సిరియా, జర్మనీ, ఓల్డ్ లాటిన్, KJV. సో KJV వచ్చేంత వరకు అంటే 7వది వచ్చేంత వరకు దేవుడు ఈ యొక్క ప్రతులను వాడుకున్నాడు. కానీ 7వది వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రతులను దేవుడు వాడుకోలేదు. ఎందుకు? ఇంటర్నేషనల్ లాంగ్వేజ్కి వచ్చేసింది. ఆ తర్వాత ఈ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఇంగ్లీషు, ఈ ఇంగ్లీష్ లో మరలా దేవుడు ఏం చేశాడు? మరలా 7 సార్లు ప్యూరిఫైడ్ చేశాడు. సో టిండెల్, కోవార్డల్, ద గ్రేట్ బైబుల్, మాథ్యూస్ బైబుల్, బిషప్ బైబుల్, జెనీవా బైబుల్. సో ఇక్కడ వరకు స్పెల్లింగ్ లో అన్ని మారాయి. పలికే విధానం అంతా మారింది. కానీ ఎప్పుడైతే 7వసారి ఇచ్చాడో పలికే విధానం మరలా మారలేదు. ఎందుకు? 7 ఈజ్ ద పర్ఫెక్షన్. 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణమైనది. కాబట్టి మరలా ఇంకో వేరే ఇంగ్లీష్ లో ఎలాంటి లాంగ్వేజెస్ చేంజ్ కాలేదు. మళ్ళీ ఇంగ్లీష్ లో పదాలు చేంజ్ కాలేదు మళ్ళీ. సో దేవుడు చూడండి ఎంత జ్ఞానవంతుడు. ఎందుకనంటే కీర్తన గ్రంథం 12, 6, 7 వచనాలు ఆయన వాక్య విషయంలో నెరవేర్చబడ్డాయి. సో వీళ్ళు ఈ యొక్క కింగ్ జేమ్స్ బైబుల్ ఇంగ్లీష్ లో ప్యూరిఫైడ్ అయిన తరువాత ఈ యొక్క 200 రకాల బైబిల్స్ పుట్టుకొచ్చినాయి.
అర్థమైందా? సో మళ్ళీ ఈ యొక్క 200 బైబుల్స్ మళ్ళీ ఈ విధంగా ప్యూరిఫైడ్ అయినాయి అని అంటే కాలేదు. వాళ్ళు ఒకటేసారి తర్జుమా చేసి ప్రచురించి ఎవరి ఇష్టం వాడిని. ఎందుకంటే మనిషికి వాని హక్కు కావాలి. ఏం కావాలి మనిషికి? వాని హక్కు కావాలి. సో వాళ్ళు ఏం చేశారు, ఇట్లా ప్యూరిఫైడ్ కాకుండానే నేను చదివిన కదా, నాకు ఏదో కొంత హీబ్రూ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది, సో హీబ్రూ నుండి నాకు అర్థమైంది, నేను ఒక బైబుల్ రాసేసిన కదా, అదొక ప్రతి. తర్వాత అరామిక్, దాని నుండి నాకు అర్థమైన భాషలు నేను రాసేసిన, అదొక రకమైన బైబుల్. అట్లా దగ్గర 200కు పైగా రకాల బైబుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి తెలుగు బైబుల్, ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఐ బైబుల్ మనం వాడుతున్నాం, అవునా? ఈ యొక్క బిఎస్ఐ బైబుల్ అనేటువంటిది కింగ్ జేమ్స్ బైబుల్ నుండి తర్జుమా చేయబడింది కాదు. సో యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటిది? ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ లో యూనివర్సల్ లాంగ్వేజ్ లో దేవుడు ఇచ్చిన బైబిల్ ఏంటిది? కింగ్ జేమ్స్ బైబిల్. సో కింగ్ జేమ్స్ బైబిల్లో నుండి మన తెలుగులోనికి అనువాదం జరగలేదు బిఎస్ఐ. ఎక్కడ నుండి జరిగింది? మరలా ఎన్ఐవి, ఈఎస్వి. సో ఇట్లా రకరకాల బైబుల్స్ నుండి వీళ్ళు ఏం చేశారు, బిఎస్ఐ వాళ్ళు సవరణ చేశారు. పాత భాష అది వీళ్ళు తర్జుమా చేసింది. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి తెలుగు బైబిల్ ఎప్పుడు తర్జుమా చేశారు? 1860 AD, క్రీస్తు శకం 1860. అది చాలా పురాతనమైన భాష. ఇప్పటికి కింగ్ జేమ్స్ బైబిల్ అట్నే అంటారు చాలా మంది. అది ఓల్డ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటారు చాలా మంది. కానీ దేవుడు ప్యూరిఫైడ్ చేశాడు. ఈ ప్యూరిఫైడ్ చేయబడిన బైబిల్ నుండి అనువాదించిందే 1860 బైబిల్. సో అది మీ చేతుల్లో ఉంది. తర్వాత ఇది మీకు అర్థమైంది? కొంచెం కన్ఫ్యూజన్ ఉందా? దేవుని యొక్క వాక్యము 7 సార్లు పరిశుద్ధపరచబడింది అనే విషయం అర్థమైందా? అర్థమైంది, రైట్. ఇప్పుడు ఈ తెలుగు బైబిల్ మీద అపవాది ఏ విధంగా దాడి చేశాడో ఒకసారి మీకు ఇచ్చినటువంటి నోట్స్ లో ఉంది చూడండి. మీకు ఇచ్చినటువంటి నోట్స్ లో ఉంది. సో అక్కడ ఉంది, డూ యూ హ్యావ్ హోలీ బైబుల్ అనేటువంటిది ఉంది, అవునా? డూ యూ హ్యావ్ హోలీ బైబుల్? సో ఇక్కడ చూసినట్లయితే ఒక పక్క ఎన్ఐవి, ఎన్ఏఎస్బి, ఈఎస్వి, హెచ్సిఎస్బి అండ్ క్రిస్టల్ టెక్స్ట్ అని చెప్పేసి ఒక లైన్ ఉంది. తర్వాత ప్రస్తుత కాలపు ప్రచురణ, ఇవన్నీ ఏది ఎన్ఐవి, ఇవన్నీ ప్రస్తుత కాల ప్రచురణ వచనం మధ్యలో ఉంది. తర్వాత కేజేవి అండ్ ఒరిజినల్ రిసీవ్ టెక్స్ట్ తెలుగు ప్రచురణ 1860 అని ఉంది అక్కడ. సో ఇప్పుడున్నటువంటి బైబుల్ కు 1860 లో ఉన్నటువంటి బైబుల్ కు వ్యత్యాసం. ఇవి వ్యత్యాసం ఇక్కడ సెకండ్ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. సెకండ్ తిమోతి చాప్టర్ 2 వర్స్ 15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, సత్యవాక్యమును సరిగ్గా మనము విభజించాలి, ఉపదేశించాలి. సో ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే స్టడీ టు షో ద సెల్ఫ్ అని ఉంటుంది. సో వి నీడ్ టు స్టడీ ద స్క్రిప్చర్స్. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం అనుకుంటాను, మీరు నన్ను ప్రేమించినట్లుగా మీరు ఏం చేస్తారు తెలుసా? లేఖనాలను శోధిస్తారు. శోధించడం అని అంటే సర్చ్. ఇంగ్లీష్లో ఇఫ్ యు ఆర్, నువ్వు కనుక నన్ను ప్రేమిస్తే నువ్వు వాక్యాన్ని వెతుకుతావు అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇంకా సో మనం ఏం చేయాలంటే అవర్ డ్యూటీ ఏంటంటే ఈ యొక్క వాక్యము వెతకాలి, కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఇతరులు చెప్తున్న వాక్యము కరెక్ట్గా ఉందా లేదా, బైబుల్ కూడా టాలీ అవుతుందా, అసలు బైబిల్ ఏం చెప్తుంది, తర్వాత మా పాస్టర్ ఏం చెప్తా ఉన్నాడు, లేకపోతే నాకు బోధించే వాళ్ళు ఇంకెవరైనా ఏం చెప్తా ఉన్నారు. సో బైబిల్లో ఒక మాట ఉంది, అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వచ్చును, తర్వాత అనేకమైనటువంటి దయ్యముల ఆత్మల చేత మనుషులను మోసం చేస్తారని కూడా బైబిల్లో ఉంది. సో ఇప్పుడు మనం అందరినీ గుడ్డిగా నమ్ముకుంటూ పోతా ఉంటే మరి దయ్యమాత్మ చేతి ఉన్న వాళ్ళని ఎట్లా గుర్తుపడతాము? కాబట్టి మనం ఏం చేయాలి? లేఖనాల మీద స్టాండప్ అయి ఉండాలి. మనము క్రైస్తవులం అయితే ఈ లేఖనాలను మనం నమ్మాలి ఖచ్చితంగా. దిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది దేవుని నుండి వచ్చింది, ఇది దేవుని వాక్యము. సో
వాట్ దిస్ బైబుల్ టెల్లింగ్, వాక్యం ఏం చెప్తా ఉందో నేను అది చేస్తా. అది మన యొక్క విశ్వాసం. సో వాక్యం ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తే అది దేవుని యొక్క విశ్వాసాన్ని కాదు. అన్ని నామముల కన్నా పైనామం ఏంటిది? అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం. కానీ యేసు ప్రభు నామం కంటే అధికముగా ఆయన యొక్క వాక్యాన్ని ఆయన హెచ్చించాడు. తెలుసా ఈ విషయం? బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒక్కసారి. కీర్తన గ్రంథము 138వ కీర్తన, 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామము అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును రైట్. ఏంటట? అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం. కానీ ఆయన నామం కంటే కూడా ఆయన వాక్యాన్ని ఏం చేశాడు? ఆయన వాక్యంని గొప్ప చేస్తాడు. సో అందుకే మన యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి. సో వాక్యాన్ని మనం సింపుల్ గా చదువుకుంటూ పోతా ఉంటాం, కొన్నిసార్లు గ్రహించము. ఏదో మనం అంటుకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం బైబిల్ చదివే చాలా మంది ఉన్నారు. ఏదో పాస్టర్ చెప్పిండని, ఏదో వీళ్ళు చెప్పిరని, వాళ్ళు చెప్పిరని, లేకపోతే చర్చికి వెళ్తే పాస్టర్ బైబిల్ చదివినానంటే చదివిన అనడానికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చాలా మంది ఏం చేస్తారు? బుక్కుని ఇట్లా తీస్తారు, బుక్కుని చదువుతారు, మనం మూసేస్తారు. ఒక్కసారి చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక రైట్. ఏ ప్రవచన వాక్యములు? ఈ ప్రవచన వాక్యములు. బైబిల్ అంతా ప్రవచనమే. బైబిల్లో ఇంకా అనేకమైన విషయాలు జరగవలసి ఉన్నాయి, అవునా కాదా? అనేకమైన విషయాలు జరగవలసి ఉన్నాయి. సో ఈ ప్రవచన వాక్యములను మొట్టమొదటిగా చదువువాడు, వాటిని అంటే వీటిని చదువువాడు, దీన్ని వినువాడు, ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారు. అంటే స్టడీ, మెడిటేషన్, స్టడీ. చదువువాడు, వినువాడు, అందులో ఉన్న సంగతులను గైకొను వాడు ధన్యులు. సమయం సమీపించినది కాబట్టి మనం ఏం చేయాలి? వి నీడ్ టు రీడ్ దిస్ బుక్. మనం ఈ యొక్క బుక్ ను చదవాలి. వి నీడ్ టు హియర్ దిస్ బుక్. ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి సంగతులను వినాలి. వి నీడ్ టు స్టడీ దిస్ బుక్. మనం ఏం చేయాలి? ఈ యొక్క సంగతులను మనము స్టడీ చేయాలి, మెడిటేట్ చేయాలి. దెన్ వీఆర్ బ్లెస్సెడ్. అప్పుడు మనము ధన్యులము. అర్థమవుతుందా? సో చాలా మంది సమయం ఏమో దగ్గరకు వస్తూ ఉంది, కానీ ఒక బుక్కును కనీసం కూడా చూడరు. ఆధారం వచ్చిందని ఇట్లా దులుపుకొని వస్తారు. ఉన్నాయా మన జీవితంలో మన అనుభవాలు? అట్లా దయచేసి అట్లా చేయకండి. దెర్ ఇస్ నో టైం. బైబుల్ టెల్లింగ్ దెర్ ఇస్ నో టైం. వి షుడ్ రీడ్ దిస్ బుక్, వి షుడ్ లిసన్ దిస్ బుక్ అండ్ వి షుడ్ స్టడీ దిస్ బుక్. అదర్వైజ్ we are unable to bless it. మనం ధన్యులం కావాలంటే ఖచ్చితంగా ఈ బుక్ను చదవాలి, వినాలి, ఇందులో ఉన్న సంగతులు గాయకొనాలి. నేను బైబిల్ కాలేజీలో ఈ యొక్క స్టడీ చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నా అంతరాత్మ డ్యాన్స్ వేస్తుంది నా అంతరాత్మ. ఎందుకంటే అలాంటి విషయాలు నేను ధ్యానిస్తూ ఉంటాను. అంటే చాలా మంది అనుకుంటారు ప్రార్థన చేస్తాం, దేవుడు ఏం మాకు తెలియదు అంటే మా మనసులో దేవుడు ఏది రప్పిస్తే మేము అది మాట్లాడతాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. యూ నీడ్ టు స్టడీ. ఖచ్చితంగా ఒక బుక్ స్టడీ చేయాలి. ఎటువంటి వాడి అయినా రెండంచుల ఖడ్గము కంటే పదునైనదని వాక్యం రాయబడి ఉంది. సో వీ షుడ్ మనం ఏం చేయాలనంటే మన యొక్క పదం పెట్టాలి మన యొక్క బ్రెయిన్కు బాగా. గౌడ్స్ని చూడండి, మా తెల్లారు లేస్తే మనం చూస్తాం, వాళ్ళ కత్తి ఎట్లనన్నా ఉండనియండి, వాళ్ళు ఏం చేస్తారు? తెల్లారు లేస్తే పోతారు, రాయిపొడి కొడతారు, కత్తిని స్నానం పెడితేనే ఉంటారు వాళ్ళు. జస్ట్ ఇట్లా అంటే అయిపోతుంది అది అసలు. సో అట్లా ఇఫ్ యూ డోంట్ స్పెండ్ విత్ టైమ్ విత్ 2.5 hours ఇన్ ఏ డే, యూ షుడ్ నాట్ ప్రీచ్ ఎనీ ప్రసంగం. అంతే ఇంత స్పెండ్ చేయాలి టైం. అచ్చుమోరు కొంతమంది నన్ను కొన్నిసార్లు అంటారు, అతనికి పుస్తకం తెలివి ఉందని అంటారు, బుక్ నాలెడ్జ్ ఉందని అంటారు. దట్స్ ఫైన్. ఎందుకంటే దర్శకం అది మంచిది. దానియేలు బబులోను దేశంలో ఉన్నప్పుడు గ్రంథముల ద్వారా ఈ యొక్క
బానిసత్వం పోతుందని చెప్పేసి ఆయన గ్రహించాడు గ్రంథముల ద్వారా. He had book knowledge. Daniel had book knowledge. ఆయనకు పుస్తకపు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన గ్రహించగలిగాడు, ఓహో ఈ సంవత్సరంలో మేము విడుదల కాబోతున్నాము, మా బానిసత్వం కింద నుండి మేము బయటపడిపోతున్నాం అని చెప్పేసి దానియేలు అనుకున్నాడు. సో చాలా మంది ఒక ఉద్దేశం, ఆ విద్య లేని పామరులను నిలిచిందిగా ప్రభు, సో అట్లానే నన్ను కూడా వాడుకుంటారు అనుకుంటారు. నో, దెర్ ఇస్ నో ఛాన్స్. నువ్వు ఖచ్చితంగా బైబిల్ను జాగ్రత్తగా చదవాలి. ఏం బిడ్డారా, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది మీ బోధ జాగ్రత్త చూసుకోవాలి. బైబిల్ లేదా మీ బోధ గురించి జాగ్రత్త పడండి, మీ బోధ గురించి జాగ్రత్త పడండి. సో మీ బోధ గురించి కనుక మీరు జాగ్రత్త పడకపోతే మనం చాలా సివియర్ కండిషన్ ప్రభు దగ్గర ఎదుర్కొంటాం. ప్రభు ఏదో నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్నాడు, ప్రేమమయుడు, కరుణమయుడు, జాలిమయుడు, ఇదంతా ఇప్పటి మాటకే, సంఘకాలం వరకే. ఇంకో మాటలో చెప్పాలని అంటే నీవు నేను మరణించేంత వరకే ప్రభు ఆ రీతిలో ఉంటాడు. కానీ తర్వాత ఆయన ప్రచండమైన కోపము భూమి మీద ఉంటది. ఆయన ప్రచండమైన కోపము ఆయన సింహాసనం దగ్గర మనం ఎదుర్కొనే తీర్పుల దగ్గర ఉంటది. కాబట్టి ఈయనంటే మన శరీరంలో ఉండి ప్రభు అని తప్పు చేసినా నన్ను క్షమించి ప్రభు అంటాం. ఆయన ఆడికి పోయిన తర్వాత అనలేము. ఆడికి పోయిన తర్వాత ఆయన సింహాసనం ముందుండి అంటామా, ప్రభు నేను అదేదో నేను బలహీనంగా చేసినా నన్ను క్షమించాయి అంటామా? అనలేము. దెర్ ఇస్ నో ఛాన్స్, దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. సో కాబట్టి మనం టైం స్పెండ్ చేయాలి బైబుల్ తోటి. సో బైబుల్తో మనం ఎంత టైం స్పెండ్ చేస్తామో నిజంగా చెప్తా ఉన్నాను, దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి జ్ఞానం నీకు ఇస్తాడు. సో మనం స్టడీ చేయకపోతే ఏం బిడ్డారా, మనం ఏ విషయాలు బైబిల్లో గ్రహించలేము. ప్రతి జరగబోతున్నటువంటి సంగతులు కూడా మనం గ్రహించలేము. అసలు అర్థమవుతుందా? జరగబోయే సంగతులు ఎన్నో రాయబడి ఉన్నాయి బైబిల్లో. సో ఆ సంఘటనలు జరిగినా కూడా మనం ఏం చేస్తాము, గ్రహించలేము. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎవరు బైబిల్ చదవద్దు. ఖచ్చితంగా అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి నియమం ఏంటంటే నీ బైబిల్ను నువ్వు ఖచ్చితంగా చదవాలి. కొంతమంది బైబిల్ పట్టుకోవడం చాలా షేమ్గా ఫీల్ అవుతారు. మీకు తెలుసా, ఈ బైబిల్ మీ చేతిలోకి రావడానికి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బైబిల్ ఈవెన్ మీ చేతిలో ఉన్న ఏ బైబిల్ అయినా సరే, బైబిల్ అనేటువంటి పుస్తకం మీ చేతిలో ఉందని అంటే దీనికోసం ఎంతో మంది హతసాక్షులు అయ్యారు. తెలుసా ఈ విషయం? ఊరికే రాలేదు మన చేతిలో, ఎంతో మంది. సో కాబట్టి వీ షుడ్ స్పెండ్ విత్ ద టైమ్ విత్ అవర్ బైబుల్. మనం మన బైబుల్ తోటి కంపల్సరీగా టైం అనేది స్పెండ్ చేయాలి. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి జిరాక్స్ని ఒకసారి చూడండి. మీకు ఇచ్చినటువంటి జిరాక్స్లో అక్కడ ఒక సైడు ఎన్ఐవి, ఎన్ఏఎస్బి, ఈఎస్వి, హెచ్ఎస్బి అండ్ క్రిటికల్ టెక్స్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. తర్వాత ప్రస్తుత కాల ప్రచురణ అది ఉంది. తర్వాత వచనం ఉంది. తర్వాత కేజైవి అండ్ ఒరిజినల్ రిసీవ్ టెక్స్ట్ అని ఉంది. తర్వాత తెలుగు ప్రచురణ 1860 అని ఉంది. సో ఇది ఒక్కసారి మీరు గమనించండి. ఎన్ఐవి గురించి నేను ఒక విషయం మీకు చెప్తాను. ఎన్ఐవి గురించి, ఎందుకంటే ఒక్క ఎన్ఐవి గురించి మీకు తెలిస్తే, ఎన్ఐవి 1978లో తర్జుమా చేయబడింది. ఎన్ఐవి 1978లో తర్జుమా చేయబడింది. ఎన్ఐవి అని అంటే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అని అర్థం. సో ఇది 1978లో తర్జుమా చేయబడింది. కానీ కేజీవి ఎప్పుడు చేయబడింది? 1525లోనే చేయబడింది. కానీ 1611లో ప్రచురణలోకి వచ్చింది. 1611లో ప్రచురణలోకి వచ్చింది పూర్తిగా. కానీ తర్జుమా ఎప్పుడు చేయబడింది? అది 1525. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ లో తర్జుమా చేసిన ఫస్ట్ వ్యక్తి టిండెల్, విలియం టిండెల్. కానీ ఎన్ఐవి వచ్చేసి 1978లో తర్జుమా చేశారు. 1978లో తర్జుమా చేశారు. తర్వాత ఇక్కడ ఏముంది? ఎన్ఏఎస్బి. సో యొక్క ఎన్ఏఎస్బి వచ్చేసి 1960లో తర్జుమా చేశారు. 1960. తర్వాత ఈఎస్వి వచ్చేసి 2001. తర్వాత
మనకు హెచ్సిఎస్బి వచ్చేసి 1984 తర్వాత ఇంకొకటి ఉంది సిఎస్బి అంటే క్రిస్టియన్ స్టాండర్డ్ వర్షన్, ఇది 2015లో తర్జుమా చేయబడింది. తర్వాత క్రిటికల్ టెక్స్ట్, సో ఈ యొక్క క్రిటికల్ టెక్స్ట్ అనేది 1881లో తర్జుమా చేయబడింది, 1881. సో ఈ వర్షన్స్ అన్ని కింగ్ జేమ్స్ లో ఉన్నటువంటి పదాలను మార్చేసినాయి. స్పెల్లింగ్ మార్చుడు కాదు, నేను మాట చెప్తా ఉన్నాను. మీకు ఒక పేజీకి లాస్ట్ లో ఉంది, లాస్ట్ లో 7 times ప్యూరిఫైడ్ అయినప్పుడు కేవలము పలికే విధానం మారింది అక్కడ. కానీ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఏకంగా ఈ కేజీలో ఉన్నటువంటి అర్థము వీళ్ళు తర్జుమా చేసినటువంటి అర్థము టోటలీ డిఫరెంట్. ఇక్కడ ఒక అర్థం ఇస్తే వీళ్ళు ఒక అర్థాన్ని ఇచ్చారు. ఇంకా ఒక విషయం చెప్పాలని అంటే దగ్గర 64,000 పదాలు, 64,000 పదాలు ఈ బైబిల్లో లేవు. ఎన్ఐవి, ఈఎస్వి, తర్వాత సిఎస్బి, తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఎన్ని ఇచ్చాడు, ఇక్కడ 1 2 3 4 5 6 ఈఎస్బి నేను ఒకటి యాడ్ చేసిన సిఎస్బి. సో ఈ యొక్క 6 రకాల ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచాన్ని మొత్తము ఎక్కువ మంది ఇప్పుడు పుట్టిన వాళ్ళు, ఎందుకంటే ఈ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా మందికి అర్థం కాదు. ఈ ఇంగ్లీష్ కొంచెము చాలా ఓల్డ్ లాంగ్వేజ్ కాబట్టి చాలా మందికి అర్థం కాదు. కానీ ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు ఇంగ్లీష్లో ఏం చేస్తున్నారంటే ఇవి వాడుతున్నారు. ఇవి వాడు ఏం చేస్తున్నారు, ఇంట్లో నుండి బోధిస్తూ ఉన్నారు. ఎందుకు, ఇప్పుడు ఈ ఇంగ్లీష్కు చాలా వ్యత్యాసము. తర్వాత ఈ ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలు ఈ ఇంగ్లీష్లో ఉన్నాయి, టోటల్లీ డిఫరెంట్. తర్వాత ఇందులో ఉన్నటువంటి 64,000 పదాలు ఇందులో తీసేశారు, ఇందులో కనిపించింది. సో ఆ కనిపించే లిస్టే కొన్ని ఇచ్చారు, ఇక్కడ అన్ని ఇవ్వలేదు, కొన్ని ఇచ్చారు. కొన్ని చూద్దాం ఒకసారి. 2 పేతురు రాసిన పత్రిక 1:29 వచనం చూడండి. ఫస్ట్ ఏది తర్జుమా చేయబడింది ఇంగ్లీష్లోనికి? ఫస్ట్ ఇప్పుడు మీకు రాసిందంటే ఇవి తర్జుమా చేయబడిందా, ఇది తర్జుమా చేయబడిందా? ఏది తర్జుమా చేయబడింది? ఏది? కేజేవి ఫస్ట్ తర్జుమా చేయబడింది. ఇవి రీసెంట్ గా మొన్న రీసెంట్ గా ఉన్నట్టు ఇవి ఉన్నాయి. సో ఈ కింగ్ జేమ్స్ వర్షన్ నుండి తర్జుమా చేసింది 1860. పక్కకి ఇచ్చారు చూడు, కేజేవి అండ్ ఒరిజినల్ టెక్స్ట్ తెలుగు ప్రచురణ 1860. సో 1860 తెలుగులో ఉన్నటువంటి బైబుల్కు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి తెలుగు బైబుల్, ఈవెన్ బిఎస్ఐ కూడా ఇప్పుడు మన చేతిలో అదే ఉంది కదా, బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా. సో బిఎస్ఐ కూడా దీనికి ఈక్వల్గా వస్తుంది, ఎందుకంటే ఇది కూడా రీసెంట్ గా తర్జుమా చేసింది మన తెలుగు బైబుల్. సో ప్రజెంట్ ఉన్నటువంటి పదాలకు ఇక్కడ ఉన్నటువంటి పదాలకు వ్యత్యాసం ఇక్కడ చూపిస్తా ఉన్నారు. 2 పేతురు రాసిన పత్రిక 1:21 వచనం చూడండి. ప్రస్తుత ప్రజెంట్ మీ చేతుల్లో ఉన్నది, నేను ఇచ్చింది కాకుండా ఉన్నది చదవండి. ఏలే అనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి అని చెప్పేసి మనకి ఈ బైబుల్ బిఎస్ఐ కావచ్చు, ఎన్ఐవి కావచ్చు, కింగ్ జేమ్స్ వర్షన్ కాకుండా నువ్వు ఏ అదర్ వర్షన్ అయినా తీసుకో, అవన్నీ ఈ విషయాన్ని తెలియజేస్తాయి. కానీ కింగ్ జేమ్స్ వర్షన్ నుండి అంటే 1860లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులోనికి తర్జుమా చేసిన ఒక బైబుల్ ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా, అది ఒకసారి చూడండి. ఆ వచనం ఒకసారి చూడండి. 2 పేతురు రాసిన పత్రిక 1:21 వచనం. మీకు ఇక్కడ కొన్ని వ్యత్యాసాలు నేను చెప్తాను. 1:21 వచనం. ఎందుకంటే ప్రవచనము ప్రాచీన కాలంలో మనుషుని చిత్తము వల్ల కలగలేదు, అయితే దేవుని పరిశుద్ధ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల నడిపించబడి పలికిరి. ఇక్కడ చూడండి, పరిశుద్ధమైన మనుష్యులు అని ఇక్కడ రాయబడి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి బిఎస్ఐ బైబుల్లో ఏముంది? పుట్టి మనుష్యులు అని రాయబడి ఉంది.
అర్థమవుతుందా? మనుష్యులు పరిశుద్ధాత్మ వలన అంటే వాడు అపవిత్రుడు అనుకోవాలా, లేకపోతే పరిశుద్ధమైనటువంటి మనిషి అనుకోవాలా? అపవిత్రుడు పలికిన అనుకోవాలా, ఈ యొక్క ప్రవచనాలు, లేకపోతే పరిశుద్ధమైన మనిషి పలికిన అనుకోవాలి, ఏమనుకోవాలి? సో ఇక్కడ ఒక సిద్ధాంతాలనే మిస్ అయిపోతా ఉన్నాం. అర్థమైందా? ఇక్కడ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఉంది. ఏది? 1860లో తర్జుమా చేయబడినటువంటి బైబిల్లో ఇక్కడ ఏమని రాయబడింది? దేవుని పరిశుద్ధ మనుష్యులు. చూడండి, దేవుని పరిశుద్ధ మనుష్యులు. సో కొత్త ఉన్నటువంటి బైబిల్స్ అన్ని ఏం చేశాయి? పరిశుద్ధత అనేది తీసేశారు. పరిశుద్ధత అనేది తీసేశారు. మనుషుల వలన అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకైనా పోతాడు. అదే కదా ఇప్పుడు అర్థమైంది మనకు. సో పరిశుద్ధత అనేటువంటిది తీసేశారు. సో అట్లా మీకు ఇవ్వబడిన లిస్ట్ మొత్తం చదవండి. మీరు ఇంటికి పోయినాక ఆ యొక్క జిరాక్స్ కాపీ మీ దగ్గరనే ఉంటాయి. మీరు ఇంటికి పోయినాక మొత్తం చదవండి. పరిశుద్ధ దూతలు, పరిశుద్ధ సహోదరులు, పరిశుద్ధ ప్రవక్తలు, పరిశుద్ధ అపోస్తులు, పరిశుద్ధాత్మ, యేసు క్రీస్తు, నేను అల్ఫాను ఓమేగాను, క్రీస్తు అనేటువంటి పదములకు బదులుగా వీళ్ళు మనుష్యులు, దూతలు, సహోదరులు, ప్రవక్తలు, అపోస్తులు, ఆత్మ, క్రీస్తు అని చెప్పేసి వీళ్ళు తర్జుమా చేశారు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రతులు. కానీ కింగ్ జేమ్స్ వర్షన్ లో కానీ, కింగ్ జేమ్స్ వర్షన్ లో తర్జుమా చేయబడిన ఫస్ట్ తెలుగు బైబిల్ కానీ దాన్ని మిస్ కాలేదు. పరిశుద్ధ మనుషులు, పరిశుద్ధ దూతలు, పరిశుద్ధత అనేటువంటి పదం అంత పర్టికులర్ గా ఎందుకు వచ్చిందంటారు చెప్పండి? ఎందుకు దేవుడు అట్లా పెట్టారు చెప్పండి? ఒకవేళ వీళ్ళు పెట్టినట్టుగానే ఉట్టి మనుషులు, దూతలు ఇట్లా పెట్టొచ్చు కదా. మరి ఆ ఆదిమ మొదటి శతాబ్దంలో వస్తున్నటువంటి బైబిల్లో దేవుడు అంత పర్టికులర్ గా ఎందుకు పెట్టాడు చెప్పండి? పరిశుద్ధత అనేటువంటి పదము అని అంటే దేర్ ఆర్ అపవిత్రులైనటువంటి మనుషులు కూడా ఉన్నారు, అపవిత్రమైనటువంటి దూతలు కూడా ఉన్నాయి, అపవిత్రమైనటువంటి ఇక్కడ ఉన్నాయి సహోదరులు కూడా ఉన్నారు, తర్వాత అపవిత్రమైన ప్రవక్తలు కూడా ఉన్నారు. సో పరిశుద్ధత అనేటువంటిది పర్టికులర్ గా దేవునికి సంబంధించిందిగా బైబిల్లో రాయబడి ఉంది. కానీ దాన్ని కొత్త రకమైనటువంటి బైబిల్ వాళ్ళు చేంజ్ చేశారు. పరిశుద్ధత అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఒక మాట? ఎవరికి ఇష్టం ఉండదు? సాతానుకి ఇష్టం ఉండదు. సో దేవుడు నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్పాడు. మరి అలాంటప్పుడు ఇవి దేవుని చేతి ఇవ్వబడినవైతే పరిశుద్ధత అనేటువంటి పదం ఎందుకు తొలగిస్తారు? దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడు తొలగించడానికి? నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్పినటువంటి దేవుడు అదే పరిశుద్ధతను కోల్పోయినటువంటి బైబుల్స్ మనకి ఇస్తాడా? ఇవ్వడు. పరిశుద్ధత అనేది దేవునికి సంబంధించింది. ఇది ఒకటి. సో ఇది మీరు చదవండి. తర్వాత ఇక్కడ కింద ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనము అల్ఫాను ఓమేగా, నేను అల్ఫాను ఓమేగా ఉంది కదా ఇక్కడ కింగ్ జేమ్స్ లా. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రతుల్లో లేదు, అది ఆ వచనమే లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి ప్రతుల్లో ఆ వచనం అనేటువంటిది లేదు. ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు దినమందు ఆత్మపోషణ ఉండగా భూరధ్వాని యొక్క గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసును, స్ముర్న, పరగమ, తులతైర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. చూడండి, నేను అల్ఫా ఓమేగా అనేటువంటి పదమే లేదు అక్కడ. కానీ 1860లో తర్జుమా చేసిన తెలుగు బైబిల్లో ఉంది. ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము నేను అల్ఫా ఓమేగాను ఆది అంతమునై ఉన్నాను. ప్రజెంట్ ఉన్నటువంటి బైబిల్లో ఉందా వచనము? లేదు. ఇట్లా మీకు ఇక్కడ బైబిల్లో ఒమిటాన్ ఉంది కదా, ఒమిటాన్ అంటే లేదు అని అర్థం. ఒమిటాన్ ఉంది కదా, ఒమిటాన్ అంటే లేదు అని అర్థం. సో ఇలాంటి వచనాలు దగ్గర ఇలాంటి పదాలు 64,000 మార్పులు జరిగాయి ఇక్కడ. 64,000 పదాలు అంటే 64,000 పదాలు జరిగితే ఎన్ని సిద్ధాంతాలు మనం మిస్ అయి ఉంటాము, ఎంత సత్యం మనం మిస్ అయి ఉంటాము. ఒక్క చిన్న పదంలోనే ఎంతో గొప్ప సత్యాలు ఉంటాయి, ఒక్క చిన్న పదంలోనే ఎంతో సిద్ధాంతాలు దాగి ఉంటాయి. అలాంటిది 64,000 పదాలు లేవు. అందులో ఒకటి వీళ్ళు ఏం చేశారని అంటే దగ్గరగా 12 కంటే ఎక్కువగా పూర్తి వచనాలు లేవు. 12 కంటే ఎక్కువగా. సో
మరి ఎందుకు మనం బిఎస్ఐ ఇప్పటికి వాడుతున్నామని అంటే మరి ఒకటే ఒక కారణము, ఇది ఇప్పటి వరకు మన చేతిలోనికి రాలేదు. సో ఈ కింగ్ జేమ్స్ వర్షన్ నమ్మినటువంటి ప్రజలు దీన్ని తీసుకురావడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇదొకటి. తర్వాత ఈ ఒక పేజీ మీకు అర్థమైంది. తర్వాత రెండో పేజీ చూడండి. ఈ ప్రస్తుత కాలంలో మత్తయి సువార్త 19:17లో కనుక చూస్తే ఒక్కడే అని ఉంటుంది అక్కడ. కానీ కింగ్ జేమ్స్ వర్షన్ లో 1860లో తర్జుమా చేయబడిన బైబిల్లో దేవుడే అని ఉంటది. ఒక్కడికే దేవునికి ఎంత డిఫరెన్స్ చూడండి. ఒక్కడు అనేదానికి దేవుడు అనేదానికి చాలా డిఫరెన్స్. తర్వాత మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో కొత్తగా ఉన్నటువంటి దాంట్లో ప్రభు అని ఉంటది. కింగ్ జేమ్స్ వర్షన్ లో 1860లో రాయబడినది ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఉంటది. ప్రభు అనేది చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది చూడండి. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో లేదు అది పరలోకమందు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ఉన్నారు. వారు ఎవరంటే తండ్రిని, వాక్యమును, పరిశుద్ధాత్మ ఉన్నారు. ముగ్గురు ఏకంగా ఉన్నారు. ఈ త్రిత్వానికి సంబంధించినటువంటి వాక్యం ఇది త్రిత్వానికి సంబంధించినటువంటి వాక్యం. కానీ మన తెలుగు బైబుల్లో వేరే రకంగా ఉంటది. తండ్రిని లీళ్ళును అని ఉంటది. సో కానీ అక్కడ లీళ్ళు కాదు, వర్డ్. యేసు ప్రభువుకు ఒక పేరు ఉంది. ఆయన పేరు ఏం పేరు తెలుసా? వాక్యం అనేటువంటి పేరు యేసు ప్రభువుకు ఉంది. తెలుసా మీకు ఈ విషయం? ఆయన అద్వితీయుడు, ఆలోచనకర్త, ఇంకా ఇది ఉంటది కదా ఇమ్మానుయేల్. ఇట్లాంటి పేర్లలో ప్రభువుకు ఉన్నటువంటి ఇంకొక పేరు వాక్యం అనేటువంటి పేరు ప్రభువుకు ఉంది. సో ఇక్కడ వాక్యం అని ఉంది చూడండి. మీరు పరలోకమందు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ఉన్నారు. వారు ఎవరంటే తండ్రిని అంటే తండ్రి, వాక్యం అంటే యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ. వీరు ముగ్గురట ఏకమై ఉన్నారట. కొంతమంది త్రిత్వాన్ని నమ్మరు, కానీ బైబిల్లో రాయబడి ఉంది వారు ముగ్గురు ఏకమై ఉన్నారు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి బైబిల్లో ఆ వచనమే ఉండదు. సో త్రిత్వానికి సంబంధించినటువంటి వాక్యం దేవుడు. మరి ఒకవేళ ఇవి దేవుని చేతి చేయబడితే మరి దేవుడు ఎట్లా తీసేస్తాడు? ఇందులో అర్థమవుతుందా? కొంచెం అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? సో దేవుడు ఒకవేళ ఈ బైబిల్స్ దేవుని చేత ఇవ్వబడ్డాయి అనుకోండి, మరి ఈ త్రిత్వానికి సంబంధించినటువంటి వచనాన్ని దేవుడు తీసేస్తాడా? తీసేయండి. సో ఇట్లా మీరు ఒకసారి ఇంటికి పోయినాక చూసుకోండి. ఎన్నో వచనాలు, ఎన్నో పదాలు వచ్చేది. కొన్ని మాత్రమే ఇచ్చాను మీకు, కొన్ని మాత్రమే నేను జిరాక్స్ తీసి ఇచ్చాను, కొన్ని మాత్రమే. ఎన్నో ఉన్నాయి, ఎన్నో పదాలు. 1860కి ఉన్న తెలుగు బైబుల్కు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు బైబుల్కు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇగో ఈ లాస్ట్ పేజ్ చూడండి ఒకసారి. ఈ లాస్ట్ పేజ్ ఇట్లున్న పేజ్ చూడండి, ఒకసారి లాస్ట్ పేజ్. ఇట్లున్న పేజ్ ఇట్లా ఒక డబ్బాల నుండి పక్కకు తెలుగు రైటింగ్ ఉన్న పేజ్ చూడండి. లాస్ట్ ఇక్కడ ఒమిట్ అని ఉందా? ఒమిట్, OMIT, ఒమిట్, మిస్సింగ్ వర్సెస్. ఇప్పుడు ఇలా ఉన్నాయి చూసారా ఈ మధ్యలో వచనాలు? ఈ వచనాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో లేవు. కానీ ఎన్ని ఉన్నాయి? KJV ఇంక్లూడెడ్ ఇన్ 1860 తెలుగు. సో ఇవి కూడా చూడండి ఒకసారి. మీ దగ్గర ఉన్న బిఎస్ఐ బైబుల్కు ఇప్పుడు నేను ఇచ్చినటువంటి బైబుల్కు తేడా చూడండి. ఇది ఎట్లా మనము మరి ఇదే సత్యమని నమ్మాలని నేను చెప్పాను కదా. హీబ్రూ, అరమిక్, గ్రీకు, ఓల్డ్ సిరియా, జర్మన్, ఓల్డ్ లాటిన్, కింగ్ జేమ్స్ వర్షన్. ఇంగ్లీష్ దేవుడు ఇంటర్నేషనల్ గా ఇచ్చాడు. మళ్ళీ ఈ ఇంగ్లీష్ ని దేవుడు ఏం చేశాడు? మళ్ళీ 7 సార్లు పరిశుద్ధపరిచాడు. 7 భాషల్లో ఆయన వాక్యాన్ని పరిశుద్ధపరిచాడు. తర్వాత ఆయన ఇచ్చినటువంటి 7వ భాషలో మళ్ళా 7 సార్లు మళ్ళీ పరిశుద్ధపరిచాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ బైబుల్లో ఏ ఒక్కటి కూడా 7 సార్లు పరిశుద్ధపరచబడలేదు. 7 times ప్యూరిఫైడ్ చేయబడలేదు. మీకు విషయం తెలుసా? అందుకు ఇస్తా ఉన్నామని అంటే ఇది చాలా అవసరమై ఉంది. ఇప్పటికే చాలా సమయం చేతి దాటిపోయింది. సో ఈ యొక్క 4th వర్షన్. సో ఇందులో ఒక్క మార్క్ మీకు చెప్తా ఉన్నాను. ఉదాహరణ చెప్పాను కదా లాస్ట్ పేజీలో, దేవుడు ఇంగ్లీష్ బైబుల్ ఎట్లా ప్యూరిఫై చేసిందో చెప్పాను కదా. ఏది టిండెల్లో ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, తర్వాత కవర్డ్ లో ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. అర్థాలు సేమ్ కానీ స్పెల్ మాత్రం కొంచెం డిఫరెన్స్.
సో అట్లా 7 times, దిస్ ఇస్ ద 4th time ప్యూరిఫికేషన్ అయింది. సో ఇది ఫస్ట్ టైంది మనం గుర్తుపట్టాం. ఇగో మత్తయి రాసిన సువార్తర్ అని చెప్పేసి ఇట్లా ఉంది, అప్పర్ రైటింగ్ ఇదంతా. తర్వాత పక్కపంటి వచనాలు కూడా తెలుగు వచనాలు. మనకు ఇప్పుడు మనకు తెలుగు మాత్రం ఎక్కడ మిస్ కాలేదు, వీళ్ళలాగా వచనాలు ఎక్కడ మిస్ కాదు. కాబట్టి ఇది గమనించింది, గ్రహించండి. సో ఇంతటితో నేను యొక్క బైబిల్ సంబంధించినటువంటి సబ్జెక్టును ముగిస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఈ విషయం అని కాదు, ఇంకా దేనికి సంబంధించిన డౌట్స్ అయినా సరే, ఏదైనా ఉంటే కొంచెం సమయం నేను దానికి ఇస్తూ ఉన్నాను, మీరు అడగవచ్చు, ఫ్రీగా అడగవచ్చు. ఎవరు ఏమనుకోరు ఇక్కడ. అది ఆఫ్ చేసి ఇక్కడ ఎవరు ఏమనుకోరు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు.